కూడా యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ టీమ్ ఆఫ్ దిల్రుబా. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ అండి. ఈ సినిమా ఆల్మోస్ట్ 2 years వర్క్ చేసాము దీని మీద. వెరీ ప్యాషనెట్గా పనిచేసాము. వన్ థింగ్ ఐ కెన్ సే ఈజ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ నైస్ యూత్ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక యంగ్ టీమ్ ఒక కమర్షియల్ సినిమా చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే దిల్రుబా ఇస్ ద ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ టు స్టార్ట్ విత్ కరుణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ మిమ్మల్నే సార్ థ్యాంక్ యూ ఫర్ దిల్రుబా. అండ్ రవి గారు, శివం సెల్యులైట్స్ రవి గారు, అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సరేగమ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. A lot of people to thank andi from the team of Dilruba. Thank you everybody. Thank you all the actors. Thank you all the technicians who have worked for this movie. And I would also want to thank one people who always we forget in our life to thank. I want to thank all my friends who have been helpful in this journey to make me come this far. So I want to thank each of my friend because straight after college, when we start our own journey, we have our own hardships. It's always our friends that are our part of our life. So I want to thank each of the one, starting with Kiranana. Thank you for మనది తెలుగు సినిమా, తెలుగులో కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దండి, ఏదో మాట్లాడుతున్నాం కదండి. రెడీ ఓకే. సో I want to start with Kiranana for being a great friend in this process. And Vishwas Anna, thank you for being that great friend in this process. Satish Anna, Rajsi Akka, Raghu Anna, Neha, Venkat, Prem, and there is a long list to Jafar Gadu and Kathy, my new friend. Thank you everybody, and I want to thank each of my friend in this process. Without you guys, this is not what I was going to make. So thank you. And one thing I want to end saying is, we happen to meet so many people on our day-to-day lives, and they have good and they have bad both to offer. It is what you take is what you become. Thank you. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందామా? సేమ్ అయిపోయిందా? మీరు నిల్చోండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఒక్క క్వశ్చన్, ఇలా రండి. పెళ్ళయిందా మనకు? లేదా? అయితే నో ప్రాబ్లం. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎక్స్ ఉందా? అది అడగొద్దా? ఎందుకు? కిరణ్ బోరం గారు నేను అడగొచ్చు కదా ఎక్స్ ఉందా లేదా అని, మన సినిమాకి రిలేటెడే కదా. ఓకే. సో ఒకవేళ ఆ ఎక్స్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆవిడొచ్చి ఫిక్స్ చేస్తాను అంటే మీకు ఓకేనా? మైక్ ప్రాబ్లం ఫిక్స్ చేస్తా అంటే ఎవరికన్నా ఓకే కదండి. ఓహో ఓకే. మీ గర్ల్ ఫ్రెండ్ ఒప్పించుకుంటారా? అయితే ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. ఓకే, ఈ మాట రాసి పెట్టుకోండి. రేపు పొద్దున థియేటర్లో ఏదైనా రచ్చ జరిగితే నాకు సంబంధం లేదు. మీకు గట్టిగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా, కావాలనే కదా మొన్న ట్రైలర్ లాంచ్ తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్లు పెట్టి తిట్టిస్తున్నారు నన్ను. అసలు నాకు సంబంధం లేదండి. నాకు తెలుసు, దొంగ మీరు అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు డిఓపి ప్లీజ్.